నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రౌడీ సార్, వీడి పేరు శంకర్ దాదా సార్. అరే పదరా సార్, వీడి మీద ఎన్నో ల్యాండ్ కబ్జా కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నాయి సార్. వెనక దాదాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారని తెలిసి కూడా నన్ను నడి ఈదులో లాఠీలతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? ఈ స్టేషన్ మొత్తం బాంబులతో లేపేస్తా. మా వాళ్ళు నిన్ను కొట్టారా? గాయాలు కనపట్లా? సరే, బేడీలు తీయండి. సార్ తీయమంటుంటే వీళ్లలో నిన్ను కొట్టిందెవరు? ఈ నలుగురు. అయితే నలుగురిని ఎరగొట్టు. షటప్. అతని లెవెల్ ఏంటి? రౌడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా బేడీలేసి కొట్టుకుంటూ తీసుకొస్తారా? ఆలోచిస్తావేంటి? కొట్టు. నేనున్నాను, కొట్టు. ఇక చాలమ్మా. ఇక నుంచైనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా, కొత్తగా వచ్చిన సర్కిల్ అయినా నేనేంటో తెలుసుకున్నావు. వస్తా. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వస్తా భయ్యా. నువ్వు చాలా స్ట్రిక్ట్ అని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని అదరగొట్టావని నీ గురించి విన్నాను. కానీ ఇంత నీచమైన చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది. ముందు నా పెరోల్ ఆర్డర్ చూడండి. పేరోల్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. డైలీ సాయంత్రం 5 గంటల్లోపు స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి. నాకు మోరల్స్, ఎథిక్స్ ఏవీ లేవు. తెలిసిందొక్కటే, డ్యూటీ. ఎటువంటి చిన్న తప్పులు చేసినా పెరోల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకి పంపిస్తా. అర్థమైందా? ఇకను వెళ్ళు. అవును, అసలు మొగుడిని ఎందుకు చంపావు? ఒళ్ళు కొవ్వెక్కి. ఏంటో సమాధానం? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? నో, డోంట్ షూట్ మీ. రివాల్వర్ అక్కడ పెట్టేయ్ ప్లీజ్. నేను చెప్పేది విను. యూజ్ చేయనప్పుడు సర్వీస్ రివాల్వర్ ని లాక్ చేసి ఉంచాలని ముందు నువ్వు తెలుసుకో. టేక్ ఇట్. మంచినీళ్ళు పట్టండి. మే ఐ కమ్ ఇన్? ఈ డిజైన్స్ హెడ్ ఆఫీస్ పంపండి. ప్లీజ్ కమ్ ఇన్. హలో, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా? అవును. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. ఆవిడ మీకు ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? వద్దు. మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలా? సెంట్రల్ జైలు నుంచి. జైలుకి ఎందుకు వెళ్ళారు? పాలల్లో నీళ్లు కలిపారా, లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారా? కట్టుకున్న వాడిని చంపాను. మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ శాంభవి న్యూస్ వచ్చింది. పేపర్ చూడలేదా? ఆ శాంభవి నేనే. అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? అబ్బే వద్దు వద్దు. కీర్తి అడ్రస్ చెప్పు. ఆవిడ అడ్రస్ మారింది. ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది. కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు. ఫ్యాషన్ టెక్నాలజీ. అమ్మో, బతికిపోయాం. చెన్నై 17.
పారిపోవటానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా. ఏయ్, నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు. ఎక్కువ టెన్షన్ అవ్వబాకు. కూల్ డౌన్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా? డైలీ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం చేయమన్నా, చేసావా? లేదు. లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను, కొట్టావా? లేదు. నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను. దానికి ఎందుకు పెద్ద రెచ్చిపోతున్నావు? ఏంటి వాయిస్ లేస్తోంది? హలో, నేను ఈ పై ఆఫీసర్ని. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్వి. అర్థమైందా? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు. తెలిసిందొక్కటే, డ్యూటీ. కమాన్ మూవ్. తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను. కమాన్. నిన్ను తీసుకెళ్ళటానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను. కమాన్, గెట్ ఇట్. ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. నో గెట్ ఇన్. లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావనా? నో ఛాన్స్. డోంట్ ప్లే ట్రిక్స్. దిస్ టైమ్ యు విల్ బి ఫినిష్డ్. నేను లాక్ చేసి వస్తాను.
పుట్ యువర్ క్యాప్ ఫస్ట్. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసరు, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవిని నువ్వైతే కంట్రోల్ చేస్తావు, నీ అండర్ లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవిని అరెస్ట్ చేసి తీసుకొస్తారని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కార్డు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడండి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపోయి అది పోతాంటే. వెళ్ళవే వెళ్ళు, వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి, ఇక మన సంభవి కాదే, ఆడి సంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను. కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళావని పేపర్లో చూసి వద్దాం అనుకున్నానమ్మా, కానీ మీ నాన్నే వద్దన్నారు. ఎప్పటికైనా నేను చూడగలనా అనుకున్నాను. ఈ రోజు చూడగలిగానమ్మా. రామా, లోపలికి రా. రామా, నీ కొడుకుని తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలు ఏమైతే? నా బిడ్డని కాపాడుకోవాలన్నా, నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం అవసరమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీదే, తీసుకో. అరే సొమ్మున్నోళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాసావు డబ్బు. ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో సీపులు ఎక్కడ తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనం అలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా. కన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగేనంటే చేసేది. అమ్మ శాంభవి, ఇది తీసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. నువ్వు మారావు నాన్న, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని కాలర్ ఎగరేద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది.
శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రి కాదండి. కాదా? ఎట్లవుతా అండి? ప్రేమించినటి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లింగి తెగిపోయింది. నిన్న పూర్తిగా తెగిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మాయి ఇంటికి రాలేదు. దాని మీద పెట్టుకోండి. సరే వస్తా. నారాయణ, ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపెక్కు. బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను, నేను బాటిల్ ఇస్తానయ్యా. జీపెక్కు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీస్నే. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు హెల్ప్ చేయాలి.